రీసెంట్‌గా 'సూర్యది' మూవీ ఒకటొచ్చింది 'వీరభద్రుడు' అని. ఆ మూవీ చూసిన తర్వాత నా ఫస్ట్ రియాక్షన్ ఎట్లుందంటే ఇదేంట్రా అయితే అరే నీ అబ్బా యెస్. అంతకంటే ఎక్కువనే అనిపించింది. సో, ఆ మూవీ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ కాన్సెప్ట్ వైస్ నాకు ఓకే అనిపించింది. అంటే మనిషి ప్రాబ్లంలో ఉన్నప్పుడు దేవుడు వచ్చి హెల్ప్ చేస్తాడనే కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. అది చూసే మూవీ చూసా. యాక్చువల్గా ఇది థియేటర్లో చూడాలి, థియేటర్లో మిస్ అయింది. రీసెంట్గా ఓటీటీకి వచ్చింది చూసా. సో నాకు ఏమనిపించింది అంటే మూవీ చూసిన తర్వాత ఇందులో హీరో సూర్యనా లేకపోతే లాయర్ క్యారెక్టర్ చేసిన ఆర్జే బాలాజీ అనా అండ్ ఇంకోటి ఏంటంటే డైరెక్టర్ కూడా ఆ పర్సనే బాలాజీ అనే తన. సీన్స్ ఈక్వల్ ఉంటాయి, ఎలివేషన్స్ ఈక్వల్ ఉంటాయి, సాంగ్స్ ఈక్వల్ ఉంటాయి, ఎంట్రీ కూడా ఈక్వల్ ఉంటాయి. హీరో సూర్యనా లేకపోతే బాలాజీ అనేది చాలాసేపు అటు ఇటు అనుకున్నాను నేను. సో మూవీ వైజ్ చూసుకుంటే స్టార్టింగ్ నుంచి సూర్య వచ్చేంత వరకు మూవీ ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. ఎప్పుడైతే సూర్య కోర్టులోకి ఎంటర్ అయిన తర్వాత ఒక సీన్ జరుగుతుంది, ఆ సీన్ జరిగిన తర్వాత టోటల్ మూవీ మీద ఇంట్రెస్ట్ పోతుంది. ఎందుకంటే మనిషి ప్రాబ్లంలో ఉన్నప్పుడు దేవుడు వచ్చి హెల్ప్ చేయడం అనేది మంచి కాన్సెప్టే. కాకపోతే ఇందులో ఎట్లా జరిగిందంటే టోటల్ దేవుడే వచ్చి మొత్తం ఆడిస్తూ ఉంటాడు. అది అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని లాజిక్స్ ఉండవు సీన్స్కి, ఏ లాజిక్స్ ఉండవు, జస్ట్ ఫ్లోలో పోతూ ఉంటుంది. వాళ్ళకి ఇష్టం వచ్చిన సీన్స్, వాళ్ళకి ఇష్టం వచ్చిన విఎఫ్ఎక్స్ పెట్టారు. అండ్ ఇంకోటి నాకు ఇందులో బాగా నచ్చింది ఏంటంటే కొన్ని సీన్స్లలో దేవుడి నుంచి మనిషికి ట్రాన్స్ఫార్మ్ అయ్యేటప్పుడు, మనిషి నుండి దేవుడికి ట్రాన్స్ఫార్మ్ అయ్యేటప్పుడు కొన్ని విఎఫ్ఎక్స్ ఉంటాయి, ఆ ట్రాన్సిషన్ షార్ట్స్ బాగుంటాయి. అండ్ ఇంకోటి సాయి అభయంకర్ యూజ్ చేసిన మ్యూజిక్ మాత్రం చాలా బాగా అనిపించింది. కానీ మూవీలో స్టోరీనే అసలు ఏం ఉండదు. ఫస్ట్ హాఫ్లో ఏదైతే సూర్య వచ్చేంత వరకు సినిమా నడుస్తుందో అక్కడి వరకు ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. ఎప్పుడైతే సూర్య ఎంటర్ అవుతాడో ఆ తర్వాత అంత ఇంట్రెస్టింగ్ అనిపించదు. క్లైమాక్స్లో కూడా ఇంకేదన్నా ఉంటుందా అని వెయిట్ చేసి 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 పేషెన్స్ అంతా యూజ్ చేసిన తర్వాత క్లైమాక్స్ కూడా ఏం ఉండదు. సూర్య పోలీస్ డ్రెస్ వేసుకొని ఒక ఫైట్ చేస్తాడు. ఆ ఫైట్లో కూడా విఎఫ్ఎక్స్ ఎలాంటి విఎఫ్ఎక్స్ అంటే ఫేస్ తెచ్చి అతికిస్తారు, కైండ్ మాస్టర్లో చేసినట్టు ఎడిటింగ్స్ చేస్తారు. నాకైతే లిటరల్లీ అట్లనే అనిపించి ఇన్స్టాలో కూడా బాగానే ట్రోల్స్ వచ్చినాయి దీని మీద. సూర్య లాంటి పర్సన్ని పెట్టుకొని తీయాల్సిన సినిమా అయితే ఇది కాదు. ఎందుకంటే ఆ పర్సన్కి ఉన్న స్టాండర్డ్స్ వేరు, ఆ పర్సన్ యాక్టింగ్ వేరు. కాన్సెప్ట్ బాగుంటే సరిపోదు, దాన్ని ఎగ్జిక్యూట్ చేసే విధానం కూడా బాగుండాలి. అండ్ డైరెక్టర్ కూడా తనే కదా అని తనకిష్టమైన సీన్స్ తనని తాను ఎలివేట్ చేసుకొని మూవీని లేపుకుండు. అండ్ ఈ మూవీకి అంత కలెక్షన్స్ ఎట్లా వచ్చినాయి, ఎందుకు అంత హిట్ అయింది, ఏముందని చూసిన మూవీ అయితే మూవీలో అయితే ఏం లేదు. వెయిట్ చేసే కొద్దీ పేషెన్స్ పోయిన తప్ప మూవీ మాత్రం సాటిస్ఫైడ్ అనిపించలేదు నాకైతే. కొన్ని సీన్స్ అంటే 1-2 సీన్స్ వరకు ఓకే, మూవీ చూసే కొద్దీ బోర్ కొడుతూ ఉంటుంది తప్ప ఏమనిపించలేదు నాకైతే. కాంగువా తర్వాత మంచి సినిమానే వస్తుందని ఎక్స్పెక్ట్ చేసా, కానీ సూర్య నుంచి ఈ మూవీ కూడా అంతంత మాత్రమే వర్కౌట్ అయింది. బట్ కలెక్షన్స్ అయితే వచ్చినాయి, ఆ కలెక్షన్స్ ఎట్లా వచ్చినది నాకు తెలియదు. ఒకవేళ మూవీ కనుక చూడకపోయి ఉంటే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది, వెళ్ళి చూడండి.